హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం ఇంగ్లీష్లో ఒక చిన్న తేడాని తెలుసుకొని ఈజీగా ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న స్కూల్ ఉంది, నిన్న స్కూల్ ఉందా, నిన్న స్కూల్ లేదు, నిన్న స్కూల్ లేదా. ఈ వాక్యాల మధ్య ఒక చిన్న తేడా ఉంటుంది. ఆ చిన్న తేడాను మీరు తెలుసుకున్నట్లయితే ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడేయచ్చు. వాటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఇంగ్లీష్ బాలవాటిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒక 10 నిమిషాలు ఈ వీడియోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వీడియో ఎండింగ్లో ఇచ్చిన క్వశ్చన్స్కి మీరు తప్పకుండా ఆన్సర్ చేస్తారు. ఇప్పుడు మనము లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నిన్న నువ్వు స్కూల్కి వచ్చావు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, యూ డిడ్ కమ్ టు స్కూల్ ఎస్టర్డే. యూ డిడ్ కమ్ టు స్కూల్ ఎస్టర్డే. అదేవిధంగా నిన్న నువ్వు స్కూల్కు వచ్చావా అని ఇప్పుడు మనం అడుగుతున్నావు. నిన్న నువ్వు వచ్చినావు అని చెప్పినావు, ఇప్పుడు నువ్వు వచ్చావా అని అడుగుతున్నావు. వచ్చావా అని అడిగినప్పుడు డిడ్ యూ కమ్ టు స్కూల్ ఎస్టర్డే. డిడ్ యూ కమ్ టు స్కూల్ ఎస్టర్డే. ఫస్ట్ ఉన్న క్వశ్చన్కి సెకండ్ ఉన్న క్వశ్చన్కి డిఫరెంట్ ఎక్కడుంది? ఫస్ట్ దాంట్లోనేమో యూ డిడ్ వచ్చింది, సెకండ్ దాంట్లోనేమో డిడ్ యూ వచ్చింది. ఎప్పుడైనా మనం అవతల వాళ్ళని క్వశ్చన్స్ వేసినప్పుడు ఆ డిడ్ అనే హెల్పింగ్ వర్డ్ ఉంది కదా, అది ముందుకు వచ్చి యూ అనేది తర్వాత వస్తుంది. చూడండి, ఫస్ట్ దాంట్లో యూ డిడ్ కమ్ టు స్కూల్ ఎస్టర్డే, సెకండ్ దాంట్లో డిడ్ ముందుకు వచ్చింది. డిడ్ యూ కమ్ టు స్కూల్ ఎస్టర్డే. నిన్న నువ్వు స్కూల్కి వచ్చావు అన్నప్పుడు యూ డిడ్ కమ్ టు స్కూల్ ఎస్టర్డే అని చెప్పినావు. నిన్న నువ్వు స్కూల్కి వచ్చావా అని అడుగుతున్నావు. అడిగినప్పుడు మనం ఆ డిడ్ అనేది ముందుకు వస్తుంది. డిడ్ యూ కమ్ టు స్కూల్ ఎస్టర్డే. నిన్న నువ్వు స్కూల్కు రాలేదు. థర్డ్ది, నిన్న నువ్వు స్కూల్కు రాలేదు అంటే యూ డిడ్ నాట్ కమ్ టు స్కూల్ ఎస్టర్డే. యూ డిడ్ నాట్ కమ్ టు స్కూల్ ఎస్టర్డే. నిన్న నువ్వు స్కూల్కు రాలేదా అని అడుగుతాం కదా, అడిగినప్పుడు ఏం చెప్పినా హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తుంది అని చెప్పినా కదా, డిడ్ నాట్ అనేది ముందుకు వస్తుంది. డిడ్ నాట్ యూ కమ్ టు స్కూల్ ఎస్టర్డే. డిడ్ నాట్ యూ కమ్ టు స్కూల్ ఎస్టర్డే అంటే నిన్న నువ్వు స్కూల్కి రాలేదా అని. ఫస్ట్ దాంట్లో నిన్న నువ్వు స్కూల్కి వచ్చావు, నిన్న నువ్వు స్కూల్కి వచ్చావా, నిన్న నువ్వు స్కూల్కి రాలేదు, నిన్న నువ్వు స్కూల్కి రాలేదా. ఈ డిఫరెంట్, వీటి మధ్యలో ఒక డిఫరెంట్ ఉంటుంది. డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ అనేది ముందుకు వస్తుంది, సబ్జెక్ట్ అనేది తర్వాత వస్తుంది. మనం క్వశ్చన్ అవుతున్న వాళ్ళని అడిగినప్పుడు కరెక్ట్గా నువ్వు వచ్చావు అని చెప్పినప్పుడేమో సబ్జెక్టు ముందు ఉంటుంది, హెల్పింగ్ వర్బ్ తర్వాత వస్తుంది. నువ్వు వచ్చావా అని అడిగినప్పుడు హెల్పింగ్ వర్బ్ ముందు వస్తుంది, సబ్జెక్టు తర్వాత వస్తుంది. ఈ చిన్నది మీరు ఐడెంటిఫై చేస్తే మీరు ఏ క్వశ్చన్ అయినా అడగవచ్చు. ఇప్పుడు మరొక క్వశ్చన్ మనం చూద్దాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నువ్వు ఎగ్జామ్ రాశావు అని దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా అంటాం? యూ డిడ్ రైట్ ద ఎగ్జామ్. యూ డిడ్ రైట్ ద ఎగ్జామ్ అంటే నువ్వు ఎగ్జామ్ రాశావు. అదే నువ్వు ఎగ్జామ్ రాశావా అని అడుగుతాం కదా, అప్పుడు మనం ఇలా అడగాలి, డిడ్ యూ రైట్ ద ఎగ్జామ్. డిడ్ యూ రైట్ ద ఎగ్జామ్. ఇక్కడ డిడ్ అనేది ముందుకు వచ్చింది, యూ అనే సబ్జెక్టు తర్వాత వచ్చింది కదా. క్వశ్చన్ అడిగేటప్పుడు హెల్పింగ్ వర్బ్ అనేది ముందుకు వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, నువ్వు ఎగ్జామ్ రాయలేదు. నువ్వు ఎగ్జామ్ రాయలేదు అనేదాన్ని మనం ఎలా అంటాం? యూ డిడ్ నాట్ రైట్ ద ఎగ్జామ్. యూ డిడ్ నాట్ రైట్ ద ఎగ్జామ్. నువ్వు ఎగ్జామ్ రాయలేదా అని అడగాలి. అప్పుడు ఏం చెప్పినా హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తుందని చెప్పినా కదా. డిడ్ నాట్ అనేది ఫస్ట్, డిడ్ నాట్ సబ్జెక్ట్ తర్వాత వస్తుందని చెప్పినా కదా. డిడ్ నాట్ యూ రైట్ ద ఎగ్జామ్. డిడ్ నాట్ యూ రైట్ ద ఎగ్జామ్ అంటే నువ్వు ఎగ్జామ్ రాయలేదా అని. నువ్వు ఎగ్జామ్ రాశావు అంటే యూ డిడ్ రైట్ ద ఎగ్జామ్. నువ్వు ఎగ్జామ్ రాయలేదు అంటే యూ డిడ్ తర్వాత నాట్ వచ్చి రైట్ ద ఎగ్జామ్. రాయలేదు నెగిటివ్ కాబట్టి యూ డిడ్ తర్వాత నాట్ వస్తే అయిపోతుంది. యూ డిడ్ నాట్ ద ఎగ్జామ్ అంటే నువ్వు ఎగ్జామ్ రాయలేదు, ఎగ్జామ్ రాయలేదా. నువ్వు ఎగ్జామ్ రాశావు, ఎగ్జామ్ రాసావా. నువ్వు ఎగ్జామ్ రాయలేదు, నువ్వు ఎగ్జామ్ రాయలేదా. ఒక హెల్పింగ్ వర్బ్ అనేది ముందుకు వస్తుంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీరు ఏ క్వశ్చన్ అయినా ఈజీగా అడగవచ్చు. నిన్న నేను పరీక్ష రాశాను. ఇంతకుముందు దాంట్లో నిన్న నువ్వు పరీక్ష రాశావా అని చూసాం కదా. ఇప్పుడు నిన్న నేను పరీక్ష రాశాను అన్నప్పుడు మనం ఇలా అంటాం, ఐ డిడ్ రైట్ ద ఎగ్జామ్ ఎస్టర్డే. ఐ డిడ్ రైట్ ద ఎగ్జామ్ ఎస్టర్డే. అదే నిన్న నేను పరీక్ష రాశానా అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇలా అడగాలి, డిడ్ ఐ రైట్ ద ఎగ్జామ్ ఎస్టర్డే. డిడ్ ఐ రైట్ ద ఎగ్జామ్ ఎస్టర్డే.
చూడండి డిడ్ ముందుకు వచ్చింది, ఐ అనే సబ్జెక్టు తర్వాత వచ్చింది. నెక్స్ట్ నిన్న నేను పరీక్ష రాశాను. నిన్న నేను పరీక్ష రాయలేదు. ఫస్ట్ దాంట్లో రాశాను అని, ఇక్కడ రాయలేదు అని కొంచెమే డిఫరెంట్ ఉందిగా, అది చూద్దాం. ఐ డిడ్ నాట్ రైట్ ద ఎగ్జామ్ ఎస్టర్డే. ఐ డిడ్ నాట్ రైట్ ద ఎగ్జామ్ ఎస్టర్డే. ఫస్ట్ దాంట్లో నాట్ లేదు, సెకండ్ దాంట్లో నాట్ ఉంది, డిఫరెంట్ అంతే. ఇప్పుడు నిన్న నేను పరీక్ష రాయలేదు అన్నప్పుడు మనం ఇలా చెప్పాలి. డిడ్ నాట్ ఐ రైట్ ద ఎగ్జామ్ ఎస్టర్డే. డిడ్ నాట్ ఐ రైట్ ద ఎగ్జామ్ ఎస్టర్డే. ఇక్కడ డిడ్ నాట్ అనేది ముందుకు వచ్చింది, తర్వాత ఐ వచ్చింది. చూడండి, రాయలేదా అని అడిగినాం కదా, ఇట్లా రాయలేదా అని అడిగినప్పుడు ఆ హెల్పింగ్ వర్బ్ అనేది ముందుకు వస్తుంది, సబ్జెక్ట్ అనేది తర్వాత వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్కి ఇక్కడున్న థర్డ్ క్వశ్చన్కి మధ్యలో ఒకటే ఒక చిన్న డిఫరెంట్ ఉంది. చూడండి, అక్కడ నిన్న నేను పరీక్ష రాశాను, నిన్న నేను పరీక్ష రాయలేదు. తెలుగులో కూడా రాశాను, రాయలేదు, కొంచెమే డిఫరెంట్ ఉంది కదా. అలాగే ఇంగ్లీష్లో కూడా ఐ డిడ్ రైట్ ద ఎగ్జామ్, ఐ డిడ్ నాట్ రైట్ ద ఎగ్జామ్. జస్ట్ అక్కడ డిడ్, ఇక్కడ డిడ్ నాట్, అంతే డిఫరెంట్. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. మనకు ఈరోజు స్కూల్ ఉంది, మనకి ఈరోజు స్కూల్ ఉంది అనేదాన్ని మనం ఇలా చెప్తాం. వి హ్యావ్ స్కూల్ టుడే. వి హ్యావ్ స్కూల్ టుడే. వి తర్వాత డూ లేకపోయినా, ఇక్కడ పెట్టకపోయినా కానీ డూ ఉన్నట్టే అని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఈరోజు స్కూల్ ఉందా అని అడుగుతున్నాం. స్కూల్ ఉందా అన్నప్పుడు హెల్పింగ్ వర్బ్ ముందుకు రావాలి కదా. డూ వీ హ్యావ్ స్కూల్ టుడే. డూ వీ హ్యావ్ స్కూల్ టుడే. మనకి ఈరోజు స్కూల్ లేదు, ఈరోజు స్కూల్ లేదు అన్నప్పుడు ఏం చెప్పినా నాట్ రావాలని చెప్పిన తర్వాత కదా, డూ తర్వాత నాట్ రావాలని. వి డోంట్ హ్యావ్ స్కూల్ టుడే. వి డోంట్ హ్యావ్ స్కూల్ టుడే. మనకి ఈరోజు స్కూల్ లేదా అని అడిగినప్పుడు ఏం చెప్పినా డోంట్ అనేది ముందుకు వస్తుంది, హెల్పింగ్ వర్బ్ ముందుకు రావాలిగా. డోంట్ వీ హ్యావ్ స్కూల్ టుడే. డోంట్ వీ హ్యావ్ స్కూల్ టుడే. మనకి ఈరోజు స్కూల్ ఉంది, మనకి ఈరోజు స్కూల్ లేదు. మనకి ఈరోజు స్కూల్ ఉందా, మనకి ఈరోజు స్కూల్ లేదా. ఇలా చిన్న చిన్న డిఫరెన్సెస్ తెలుసుకోవాలి మనం. ఆ హెల్పింగ్ వర్బ్ అనేది ముందుకు వస్తుంది. అందరూ హోంవర్క్ చేశారు, అందరూ హోంవర్క్ చేసిర్రు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఎవ్రీవన్ హ్యాస్ డన్ ద హోంవర్క్. ఎవ్రీవన్ హ్యాస్ డన్ ద హోంవర్క్. దీన్ని అందరు హోంవర్క్ చేశారా అని మనం అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు ఏం చెప్పినా హెల్పింగ్ వర్బ్ ముందుకు రావాలని చెప్పినా కదా, అప్పుడు యాజ్ అనేది ముందుకు వచ్చింది. చూడండి, ఎవ్రీవన్ అనేది తర్వాత వచ్చింది. యాజ్ ఎవ్రీవన్ డన్ ద హోంవర్క్. యాజ్ ఎవ్రీవన్ డన్ ద హోంవర్క్. సేమ్ అదేవిధంగా అందరూ హోంవర్క్ చేయలేదు, ఫస్ట్ దాంట్లో చేశారన్నప్పుడు యాజ్ డన్ వచ్చింది కదా, చేయలేదు అన్నప్పుడు యాజ్ నాట్. యాజ్ తర్వాత నాట్ పెడితే సరిపోతుంది. చూడండి, ఎవ్రీవన్ యాజ్ నాట్ డన్ ద హోంవర్క్. ఎవ్రీవన్ యాజ్ నాట్ డన్ ద హోంవర్క్ అంటే అందరు హోంవర్క్ చేయలేదు. అందరూ హోంవర్క్ చేయలేదా అని అడుగుతున్నాం. చేయలేదా అని అడిగినప్పుడు ఏం చెప్పినా హెల్పింగ్ వర్బ్ అనేది ముందుకు రావాలని చెప్పినా కదా. ఇప్పుడు ఇది నెగిటివ్ కాబట్టి యాజ్ నాట్ అనేది ముందుకు వస్తుంది. యాజ్ నాట్ ఎవ్రీవన్ డన్ ద హోంవర్క్. యాజ్ నాట్ ఎవ్రీవన్ డన్ ద హోంవర్క్. దీన్ని యాజెంట్ ఎవ్రీవన్ డన్ ద హోంవర్క్ అని కూడా మనం చెప్తాము. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. అందరూ తిన్నారు. అందరూ తిన్నారా? అందరు తినలేదు. అందరు తినలేదా? వీటిని మనం ఎలా చెప్పాలో చూద్దాం. అందరూ తిన్నారా అంటే ఎవ్రీవన్ హ్యాస్ ఈటెన్. ఎవ్రీవన్ హ్యాస్ ఈటెన్ అంటే అందరూ తిన్నారు అని. అందరూ తిన్నారా అని అడుగుతున్నాం కదా, అప్పుడు హెల్పింగ్ వర్బ్ ముందుకు రావాలని చెప్పినా కదా. యాజ్ సబ్జెక్ట్ తర్వాత వస్తుంది. యాజ్ ఎవ్రీవన్ ఈటెన్. యాజ్ ఎవ్రీవన్ ఈటెన్ అంటే అందరూ తిన్నారా. అందరూ తినలేదు అని చెప్పినప్పుడు ఎవ్రీవన్ యాజ్ తర్వాత నాట్ రావాలని చెప్పినా కదా. ఎవ్రీవన్ యాజ్ నాట్ ఈటెన్. ఎవ్రీవన్ యాజ్ నాట్ ఈటెన్. అందరూ తినలేదా? తినలేదా అని అడిగినప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్ అనేది ముందుకు రావాలని చెప్పినా కదా, యాజ్ నాట్ అనేది ముందుకు వచ్చింది. యాజ్ నాట్ ఎవ్రీవన్ ఈటెన్. యాజ్ నాట్ ఎవ్రీవన్ ఈటెన్ అంటే అందరూ తినలేదా అని. హెడ్ మాస్టర్ నిన్ను పిలిచిండు. హెడ్ మాస్టర్ నేను పిలిచిందా? హెడ్ మాస్టర్ నేను పిలవలే. హెడ్ మాస్టర్ నేను పిలవలేదా? వీటిని ఎలా చెప్పాలో మనం చూద్దాం. హెడ్ మాస్టర్ నిన్ను పిలిచిండు అన్నప్పుడు ద హెడ్ మాస్టర్ కాల్డ్ యూ. ద హెడ్ మాస్టర్ కాల్డ్ యూ. ఇక్కడ చూడండి, దా తర్వాత పిలిచిండు అంటే అది అయిపోయింది కాబట్టి డిడ్ అని యూజ్ చేస్తాం మనం. దా తర్వాత డిడ్ లేకపోయినా ఉన్నట్టే. హెడ్ మాస్టర్ నిన్ను పిలిచాడా అన్నప్పుడు డిడ్ ద హెడ్ మాస్టర్ కాల్ యూ. డిడ్ ద హెడ్ మాస్టర్ కాల్ యూ. హెడ్ మాస్టర్ నిన్ను పిలవలేదు. హెడ్ మాస్టర్ నిన్ను పిలవలేదు అన్నప్పుడు
అక్కడ డిడ్ తర్వాత నాట్ యూజ్ చేయాలని చెప్పినా కదా. చూడండి, ద హెడ్ మాస్టర్ డిడ్ నాట్ కాల్ యూ. ద హెడ్ మాస్టర్ డిడ్ నాట్ కాల్ యూ. హెడ్ మాస్టర్ సార్ నేను పిలవలేదా అంటాం కదా. అప్పుడు ఏం చెప్పినా ఆ డిడ్ నాట్ అనే హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తుందని చెప్పినా కదా. చూడండి, డిడ్ నాట్ ద హెడ్ మాస్టర్ కాల్ యూ. డిడ్ నాట్ ద హెడ్ మాస్టర్ కాల్ యూ. నువ్వు లంచ్ చేశావు అన్నప్పుడు మనం ఇలా అంటాం, యూ హ్యావ్ హ్యాడ్ లంచ్. యూ హ్యావ్ హ్యాడ్ లంచ్. నువ్వు లంచ్ చేశావా అని అడుగుతున్నావు ఇప్పుడు. అప్పుడు ఏం చెప్పినా హెల్పింగ్ వర్బ్ అనేది ముందుకు వస్తుందని చెప్పినా కదా. అప్పుడు హ్యావ్ అనేది ముందుకు వస్తుంది. సబ్జెక్ట్ యూ కదా, యూ అనేది తర్వాత వస్తుంది. చూడండి, హ్యావ్ యూ హ్యాడ్ లంచ్. హ్యావ్ యూ హ్యాడ్ లంచ్. తెలుగులో నువ్వు లంచ్ చేశావు, నువ్వు లంచ్ చేశావా, చిన్న డిఫరెంట్ ఉంది కదా, చేశావు చేశావా అని. సేమ్ ఇంగ్లీష్లో కూడా హ్యావ్ ముందుకు వస్తుంది, యూ తర్వాత వస్తుంది. ఫస్ట్ దాంట్లోనేమో యూ ఫస్ట్ వస్తుంది, హ్యావ్ తర్వాత వస్తుంది. ఇది ఇంత చిన్న డిఫరెంట్ ఉంటుంది ఇంగ్లీష్లో కూడా. నెక్స్ట్, నువ్వు లంచ్ చేయలేదు అన్నప్పుడు యూ డిడ్ నాట్ హ్యావ్ లంచ్. నువ్వు లంచ్ చేశావు, నువ్వు లంచ్ చేయలేదు. చేయలేదు దగ్గర నాట్ యూజ్ చేసినాను డిడ్ తర్వాత. చేశావు దగ్గర నాట్ ఏం యూజ్ చేయలేదు. నెక్స్ట్, నువ్వు లంచ్ చేయలేదా అని అడిగినప్పుడు డిడ్ నాట్ అనేది ముందుకు వస్తుంది. డిడ్ నాట్ యూ హ్యావ్ లంచ్. డిడ్ నాట్ యూ హ్యావ్ లంచ్. డిడ్ నాట్ని డిడెంట్ అని, హ్యావ్ నాట్ని హ్యావెంట్ అని మనం అంటూ ఉంటాం. స్కూల్ టైం అయింది. స్కూల్ టైం అయిందా? స్కూల్ టైం కాలేదు. స్కూల్ టైం కాలేదా? వీటిని ఎలా చెప్పాలో మనం చూద్దాం. స్కూల్ టైం అయ్యింది అన్నప్పుడు ఇట్స్ స్కూల్ టైం. ఇట్స్ స్కూల్ టైం. ఇట్స్ అనేది ఇట్ ఈజ్ అని వస్తుంది. ఇట్ ఈజ్ స్కూల్ టైం అని. స్కూల్ టైం అయ్యిందా అన్నప్పుడు నేనేం చెప్పిన హెల్పింగ్ వర్బ్ ముందుకు రావాలని చెప్పినా కదా. ఈజ్ ఇట్ స్కూల్ టైం. ఈజ్ ఇట్ స్కూల్ టైం. ఈజ్ అనేది ముందుకు వచ్చింది, ఇట్ అనేది తర్వాతకు వచ్చింది. తర్వాత స్కూల్ టైం కాలేదు అన్నప్పుడు ఇట్స్ నాట్ స్కూల్ టైం ఎట్. ఇట్స్ నాట్ స్కూల్ టైం ఎట్. ఎట్ అంటే ఇంకా స్కూల్ టైం కాలేదు అని. ఇంకా స్కూల్ టైం కాలేదా అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, ఈజెంట్ ఇట్స్ స్కూల్ టైం ఎట్. ఈజెంట్ ఇట్స్ స్కూల్ టైం ఎట్. ఈజెంట్ అంటే ఈజ్ నాట్ అని. ఈజ్ నాట్ ఇట్ స్కూల్ టైం ఎట్ అంటే స్కూల్ టైం ఇంకా కాలేదా అని. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, మీకు అర్థమైంది అన్నప్పుడు ఇలా అంటాం, యూ డిడ్ అండర్స్టాండ్. యూ డిడ్ అండర్స్టాండ్. మీకు అర్థమైంది, నీకు అర్థమైంది అన్నప్పుడు ఇలా అంటాం. నీకు అర్థమైందా, మీకు అర్థమైందా అని అడిగినప్పుడు ఇలా అనాలి, డిడ్ యూ అండర్స్టాండ్. డిడ్ యూ అండర్స్టాండ్. చూడండి, డిడ్ అనేది ముందుకు వచ్చింది, యూ అనేది తర్వాత వచ్చింది. తర్వాత మీకు అర్థం కాలేదు అన్నప్పుడు మనం ఇలా అంటాం, యూ డిడ్ నాట్ అండర్స్టాండ్. యూ డిడ్ నాట్ అండర్స్టాండ్. యూ డిడ్ అండర్స్టాండ్ అంటే మీకు అర్థమైంది. యూ డిడ్ నాట్ అండర్స్టాండ్ అంటే మీకు అర్థం కాలేదు. తెలుగులో కూడా చూడండి, మీకు అర్థమైంది, మీకు అర్థం కాలేదు, అయ్యింది, కాలేదు డిఫరెంట్ ఉన్నట్టే ఇంగ్లీష్లో కూడా అక్కడ యూ డిడ్ అండర్స్టాండ్, యూ డిడ్ నాట్. నాట్ అనేది ఒక చిన్న చేంజ్ అంతే. ఇప్పుడు మీకు అర్థం కాలేదా అన్నప్పుడు డిడ్ నాట్ అనేది ముందుకు రావాలని చెప్పినా కదా. చూడండి, డిడ్ నాట్ యూ అండర్స్టాండ్. డిడ్ నాట్ యూ అండర్స్టాండ్. డిడ్ నాట్ని ఏమంటాం, డిడెంట్ అని చెప్తాను కదా. డిడెంట్ యూ అండర్స్టాండ్ అని కూడా మనం చదువుతాం. ఇప్పుడు నేను మీకు అర్థమైందా, ఈ వీడియో మొత్తం చూస్తారు కదా, ఇది మీకు అర్థమైందా అని అడగాలంటే ఎలా అడగాలి, డిడ్ యూ అండర్స్టాండ్. డిడ్ యూ అండర్స్టాండ్. వీటిని మనం ఇంగ్లీష్లో పాజిటివ్ సెంటెన్సెస్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని మనం చెప్తాం. మీకు అర్థమైంది అనేది పాజిటివ్ సెంటెన్స్. మీకు అర్థమైందా, మనం క్వశ్చన్ అడుగుతున్నాం కదా, ఇంటరాగేషన్ చేసేటప్పుడు క్వశ్చన్స్ అడుగుతారు కదా, కాబట్టి ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. మీకు అర్థం కాలేదు, అర్థం కాలేదు అనేది నెగిటివ్ కదా, కాబట్టి ఇది నెగిటివ్ సెంటెన్సెస్. మీకు అర్థం కాలేదా అని అడుగుతున్నాం అంటే నెగిటివ్ సెంటెన్స్నే మనం ఇంటరాగేటివ్గా చెప్తున్నాం కాబట్టి దీన్ని మనం నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని మనం చెప్తాము. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న క్వశ్చన్స్కి పాజిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేట్ సెంటెన్స్ని ఫామ్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఇంగ్లీష్ బాల్వాటిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ టీచర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే మీరు రోజు కొన్ని సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే మీకు ఇంగ్లీష్లో మాట్లాడడానికి తడబడుతూ ఉంటారు కదా, ఆ తడబాటు అనేది పోతుంది. మీరు కూడా ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడేయచ్చు.